ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 145వ కీర్తన 18 వచనంలో మనం చూస్తాము. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టాలి, నిజముగా ఉపవాసం ఉండాలి. నిజముగా మొరపెట్టాలి, నిజముగా ఉపవాసం ఉండాలి. అసలు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే వాక్యం చెప్తాం. అంటే అబద్ధముగా కూడా మొరపెడతారా? అబద్ధంగా కూడా ప్రార్థన చేస్తారా? అబద్ధాలు కూడా ప్రార్థన చేస్తున్నారు, అబద్ధాలు కూడా పాట పాడుతున్నారు, అబద్ధంగా కూడా ప్రార్థన చేయలేనివి చేసినట్టుగా. దేవుని వాక్యం చెప్తుంది, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా. దేవుడు ఎవరి సమీపంగా ఉంటాడు? దేవుడు సమీపముగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, తనకు నిజంగా మొరపెట్టే వారికి దేవుడు చాలా సమీపంగా వస్తాడు. నీకు అతి సమీపంగా, నీకు చాలా దగ్గరగా దేవుడు రావాలి అంటే నిజంగా మొరపెట్టాలి, హృదయపూర్వకంగా మొరపెట్టాలి. మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ, మన ప్రాణాత్మ దేహములన్నీ కలిపి దేవుని మీద దృష్టి సారించి మనం ప్రార్థించగలగాలి. దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకమైనప్పుడు చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన. అది నిజమైన ప్రార్థన. ఉదయం లేవగానే లేదా బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో చూసి ఈరోజు డేట్ ఎంత, 14వ తారీఖు. 14వ తారీఖు ఏముంది, ఆ వాక్యాన్ని గబగబ చదువుకొని, గబగబ 2 మాటలు చదువుకొని గబగబ వెళ్ళిపోయే ఇట్లాంటి ప్రార్థనలు. లేదా అన్నం ముందు కంచంలో అన్నం ముందు పెట్టుకొని దాని కొరకు ఒక మాట ప్రార్థన చేసేసుకొని తినేసి గబగబ తినేసి వెళ్ళిపోవడం. దీన్ని వ్రత భక్తి కొరకు కాకుండా సమయాన్ని కేటాయించి మన మనస్సును, మన ఆత్మను దేవుని మీద కేంద్రీకరించి ప్రార్థన చేయాలి. ఇది నిజమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రభువు మనకు సమీపంగా ఉండాలంటే నిజముగా మొరపెట్టాలి. అబద్ధముగా మొరపెడుతున్నారు, అబద్ధంగా పాడుతున్నారు, అబద్ధంగా ప్రార్థిస్తున్నారు, అబద్ధంగా నన్ను స్తుతిస్తున్నారని ప్రభువే అంటున్నాడు. చదవండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ఈ మాట గమనించండి ఒకసారి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవాతి దేవుడు. పాత నిబంధనలు రాయబడిన ఆ వాక్యాన్ని క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసయ్యను కోట్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రజలు లేదా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. పైననే, పెదవుల పై నుండే, కడుపులో నుండి, లోపల నుండి, హృదయ అంతర్భాగంలో నుండి రావట్లేదు. దేవుడు వాపోతున్నాడు, దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఈ ప్రజలు, నా ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, తమ పెదవులతో పైన మాత్రమే ప్రార్థిస్తున్నారు. నిజముగా ప్రార్థించేవారు కొరతగా ఉన్నారు, అరుదుగా ఉన్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయము దూరంగా ఉంది. దేవుడు మనుషుల పైరూపాన్ని లెక్క పెట్టాడు, హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు. మనుషులు పైరూపాన్ని, మనుషులను మెప్పించడానికి వేషాన్ని, రూపాన్ని, పెదవుల మీదకి తీయటి మాటలను రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు మనుషులను మెప్పించడానికి. కానీ దేవునిని అలా మెప్పించలేము. దేవుడు చెప్తున్నాడు, హృదయం నాకు దూరంగా ఉన్నది. దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. సామెత 4వ అధ్యాయంలో, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు.
దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర నుండి? హృదయాన్ని కోరుతున్నాడు. ఈ హృదయంలో ఆయనకు స్థలాన్ని చోటు అడుగుతున్నాడు. అందుకనే పౌలు రాస్తాడు, ప్రభువును మీ హృదయములలో ప్రతిష్ఠించుకోండి. దేవుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి, రారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయం నాకు కావాలంటున్నాడు ప్రభు. ఆ హృదయంలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడతాడు. మీ దేహమే నా ఆలయం అని ప్రభు చెప్పలేదా? మీ హృదయముతో లేదా మీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకోండి, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. హృదయము మనుషుని హృదయం లేదా సంఘం యొక్క హృదయం, విశ్వాసి యొక్క హృదయం, క్రైస్తవుని యొక్క హృదయం దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. మరి దేనికి దగ్గర అయింది? దేవునికి దూరం అయిందంటే వేటికో దగ్గర అయిందని అర్థం, అంతేనా కదమ్మా? వేటికి దగ్గర అయింది చెప్పండి. దేవునికి దూరంగా అయింది కదా మన హృదయము. దేనికి దగ్గర అయింది మన హృదయం? చాలా ఆకర్షితమైనవి ఉన్నాయి లోకంలో. మనిషి హృదయాన్ని ఆకర్షించేవి చాలా ఉన్నాయి. దేనికి ఆకర్షితురాలవయ్యావు? దేనికి ఆకర్షితుడు అయ్యావు? నీ హృదయంలో దేనికి చోటు ఇచ్చావు? నీ హృదయం వేటితో నింపబడి ఉన్నది? నీ హృదయం దేనితో నింపబడి ఉందో అదే నీ హృదయంలో నుండి వెలుపలికి వస్తాయని యేసయ్య చెప్పాడు. మీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మీ నోరు మాట్లాడుతున్నారు. నోటెంబడి వచ్చే ప్రతి మాట హృదయంలో ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నావు. నీ హృదయంలో నుండి వస్తుంది. ఈ హృదయంలో దేవుని మాటలు ఉంటే, ఈ హృదయంలో యేసయ్య ఉంటే, ఈ హృదయంలో మంచి కార్యాలు ఉంటే, సత్క్రియలు ఉంటే, ఆ హృదయంలో ఏమొస్తాయి? అవే వస్తాయి. వాక్యం అంటే వాక్యం వస్తుంది, పాట అంటే పాట వస్తుంది, మంచి నీతి సూక్తులు అంటే నీతి సూక్తులు వస్తాయి, లేదా బూతులు ఉంటే బూతులు వస్తాయి, చెడు ఉంటే చెడు వస్తుంది. యేసయ్య అంటున్నాడు, మీ హృదయం నాకు చాలా దూరంగా ఉన్నా. నీ హృదయాన్ని నిన్ను దేవుని నుంచి దూరం చేసేవి ఏంటి? అవేంటో తెలుసుకొని వాటి నుంచి విడుదల పడ్డా. వాటిని నీ హృదయంలో తీసి పక్కన పెట్టేసి, పెదవులతో కాదు దేవుని గణపరచం. మనుషుల దగ్గర నడుస్తుండొచ్చింది కానీ దేవుని దగ్గర నడవదు. దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే హృదయ పరిశోధకుడు ఆయనే. హృదయాలను పరిశోధించేది దేవుడే. మన హృదయంలోనికి తొంగి చూడగలిగింది ఆయన్నే. ఎవరు చూడలేదు. దేవుడే హృదయాలను పరిశోధిస్తాడు. ఆయన పరిశోధించినప్పుడు అన్నీ తేడా తెల్లం చేస్తాడు. కాబట్టి హృదయంలో ప్రభువుకు చోటివ్వాలి. హృదయ పరిశోధకుడు ఆయన్నే. మన బాహ్య పురుషుడు కృషించిపోయినా మన అంతరంగ పురుషుడు, మన ఆత్మీయంగా మన ఆత్మ దినదినం నూతన పరచబడాలట. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు కొరింథీ పత్రికలో. పౌలు గారు అంటున్నాడు, బాహ్య పురుషుడు దినదినము అది కృషించిపోయినా పర్వాలేదు, కానీ మన అంతరంగ పురుషుడు, మన ఆత్మీయ జీవితం అనేది దినదినము నూతన పరచబడాలి. డే బై డే రెన్యూ కావాలి. ప్రతిరోజు నూతన పరచబడాలి. ప్రతిరోజు ఈ ఆత్మీయ ఆహారాన్ని అందించాలి, చేరవేయాలి. ఆదివారమో లేదా శుక్రవారమో ఏదైనా కుటుంబ ప్రార్థనో ఇలాంటి టైంలలోనే మన ఆత్మకు ఆహారం అందుతుందా? లేదా ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి దేవుని స్తుతించడం ద్వారా నీ ఆత్మకు ఆహారాన్ని చేరవేస్తున్నావా? ఎప్పుడో ఒకసారి నీ ఆత్మకు ఆహారం అందితే నీ ఆత్మ చాలా కృషించిపోయింది, శరీరం పుష్టిగా ఉన్నది. ప్రతిరోజు ఏదో రూపంలో దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, నీ విశ్వాస జీవితాన్ని జీవించడం ద్వారా నీ ఆత్మకు ఆహారాన్ని వేయగలిగితే నువ్వు ఆత్మీయంగా పుష్టిగా ఉన్నావు. శారీరకంగా బలహీనంగా ఉండి ఉండొచ్చు, అఫ్కోర్స్. దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్త 6:63లో, 6:63లో దేవుని వాక్యం చెప్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేస్తుంది. ఆత్మనే జీవింపచేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేదు. కాబట్టి దానిని ప్రతిరోజు వెలిగించాలి. ప్రతిరోజు దానికి ఆత్మకు ఆహారాన్ని అందించాలి.
ఆత్మకు ఆహారాన్ని అందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము చదివిన మాట నిజమైన ప్రార్థన లేదా నిజముగా ప్రార్థించుట. బైబిల్లో లూకా సువార్త 18:10 నుంచి చూస్తే దేవాలయానికి 2 భక్తులు వచ్చారు ప్రార్థన చేయడానికి. దేవాలయానికి 2 భక్తులు వచ్చారు ప్రార్థన చేయడానికి. ఒక అతను పరిసయ్యుడు, మరొక అతను సుంకరి. ఇక్కడ నిజమైన ప్రార్థన ఏంటో అబద్ధమైన ప్రార్థన ఏంటో యేసయ్య ఇక్కడ ఈ ఉపమానంలో లేదా ఈ స్టోరీ నుండి సంఘానికి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదువుతారా? లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చదువు. యాస్టీస్గా అక్కడ ఏముంది అనేది ఒక్కసారి చదువుదాం. చదువు. స్వప్న ఒక నిమిషం. లూకా సువార్త, నువ్వు మత్తయి సువార్తలు చదువుతున్నావు. లూకా సువార్త 18. చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమై కాపురము మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడని. ప్రార్థన చేయటకై ఇక్కడ మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఈ మాటనే ఇదేనమ్మా. అందరు తెరవండి ఒక్క నిమిషం. లూకా సువార్త 18:10 నుంచి అందరు చూడండి, చదవమ్మా. ప్రార్థన చేయుటకై మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు వారములకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. చాలా అద్భుతమైన సూపర్ వాక్యం ఇది. నిజముగా మొరపెట్టుట లేదా నిజముగా ప్రార్థించుట, అబద్ధాలు కాదు అనే ఈ టాపిక్లో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యేసయ్య చెప్తుంది. పరిసయ్యుడు వచ్చి నేను వాళ్ళలాగలేను వీళ్ళలాగలేదు, వీళ్ళతో కంపారిజన్ ఎందుకండి? చెప్పండి అమ్మా. వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ మనకెందుకు? వాళ్ళలాగా నేను లేను, వీళ్ళలాగా లేను, చోరులలాగా లేను. చోరులు అంటే దొంగలు. నేను ఆ దొంగలలాగా లేను, అన్యాయస్తుడిగా లేను, వ్యభిచారిగా లేను, ఇతర మనుషులలాగా నేను లేను, ఈ సుంకరిలాగా కూడా నేను లేను. పక్కన ఉన్నవాడిని కంపేర్ చేస్తా ఉన్నాను. ఒకటే చర్చిలో ఉన్నారు 2. అతను నీ తోటి క్రైస్తవుడే, తోటి సహోదరుడే. ఈ సుంకరిలాగా నేను లేను. ఇతరులతో కంపారిజన్ నీకు అవసరం లేదు. యు ఆర్ ఏ యూనిక్ పర్సన్. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. వాళ్ళతో వీళ్ళతో నీకు కంపారిజన్ అవసరం లేదు. అవసరమమ్మా? వాళ్ళకు వీళ్ళకు పోటీ పోలిక కంపారిజన్ అవసరం లేదు. తనను తాను ఈ మాట పలుకడం ద్వారా తనను తాను పరిశుద్ధుడిగా చెప్పుకుంటున్నాడు. పరిసయ్యుడు ఏం చెప్తున్నాడు? తను ఎంతో నీతిమంతుడో, తను ఎంతో పరిశుద్ధుడో, తను ఎంత న్యాయవంతుడో, తను ఎంత యథార్థవంతుడో చెప్పుకుంటున్నాడు. నేను ఆ దొంగలాగా లేను, ఈ అన్యాయస్తునిలాగా లేను, ఈ సుంకరిలాగా లేను. డాంబికమైన ప్రార్థన చేస్తున్నాను. తర్వాత వారానికి నేను 2 మార్లు ఉపవాసము ఉంటాను, నా సంపాదనలో 10వ వంతు నేను చెల్లిస్తాను అని ప్రార్థన చేస్తాను. ఓకే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండు, చాలా సంతోషమే. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండు, 3 సార్లు కూడా ఉపవాసం ఉండు, ఒకసారి ఉపవాసం ఉండు, అసలు ఉపవాసం ఉండకున్నా సరే వారం రోజులు ఉండు, 7 రోజులు ఉండు, 25 రోజులు, 40 రోజులు ఉండు, ఉపవాసం ఉండు, దానికి ఏముంది? కానీ ఈ చాటింపు ఏంటి అమ్మా? చెప్పండి, చాటింపు ఏంటి? నేనేంటో తెలుసా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా అని చెప్తున్నాడు ఆయన.
ఇంకేం చెప్తున్నాడు, నా సంపాదనలు నేను 10వ వంతు ఇస్తానంటున్నాడు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడంటే నిజముగా మొరపెట్టు వారికైనా సమీపంగా ఉంటాడు. పక్కనే వచ్చిన సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, దేవాలయంలోకి వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఆయన తనను తాను తగ్గించుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికాడు. ఇవన్నీ ఏం పలకలే. నిజానికి చెప్పాలంటే అతడు ఉపవాసం ఉండడా, సుంకరి ఉపవాసం ఉండడా? ఇప్పుడు ఇక్కడ చెప్పలేడు కాబట్టి ఆయన ఉపవాసం లేడని అందామా? ఆయన కూడా ఉపవాసం ఉండి ఉంటాడు. ఆయన కూడా తన రాబడిలో తనకు 100 వచ్చినా 1000 వచ్చినా ఆయన రాబడిలో ఆయన కూడా దశభాగం తీసి ఉంటాడు. ఆయన కూడా చర్చ కార్యక్రమాలలో యాక్టివ్గా చురుకుగా పాల్గొని ఉంటాడు. కానీ అవన్నీ ఏం పలకట్లేదు ఆయన. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఏమని రాయబడి ఉందండి, దూరంగా నిల్చండి, ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. అంతే అంతే మాట్లాడాడు. ఇంకా అంతకంటే ఎక్కువ లేదు ఆయన ప్రార్థన. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడని గుర్తించాడు, దేవుడు గొప్పవాడని గుర్తించాడు. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ సెరాపులు కెరూబులు ఒక్కొక్క దూతకు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనచ్చు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొనచ్చు, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు 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 అని. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు మనం చూడలేమని చెప్పి కళ్ళు కప్పుకున్నారు. మన కాళ్ళు దేవుని సన్నిధి కనబడొద్దని చెప్పి కాళ్ళు కప్పుకున్నారు. దేవునిని స్తుతిస్తున్నారు. ఇప్పుడు సుంకరి కూడా ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైన ధైర్యం చాలకు రొమ్ము కొట్టుకుంటున్నాడు. నేను పాపిని, ప్రభువా నన్ను కరుణించు అని. నిజంగా నన్ను కరుణించు అన్నవారు, ఈ మాట పలికిన వారందరూ కనికరం పొందుతారు. హల్లెలూయా. నేను కూడా అడుగుతాను. 123వ కీర్తనలో రాయబడింది, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు మా కన్నులు ఎత్తుచున్నాడు. దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు చూసినట్టుగా, దాసుడు కన్నులు తమ యజమానుడి చేతి తట్టు చూసినట్టుగా మా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించేంత వరకు మా కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఇప్పుడు నన్ను కరుణించు అంటే ఆయన కరుణించకుండా దాటేసి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడా? నన్ను కరుణించు ప్రభు అని అడిగితే తప్పక ఆయన కరుణిస్తాడు. పాపినైనా నన్ను కరుణించుము అని అన్నాడు. ఈ 2 ప్రార్థనలను ప్రభువు విన్నాడు. రెండిటికి సమాధానాన్ని కూడా ఆయన ఇచ్చాడు. ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి అక్కడి నుండి వెళ్ళాడు. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలో, మన జీవితం ఎలా ఉండాలో, మన విధానం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి. పరిసయ్యులాగా ఉండాలా? చెప్పు రమేష్. ఎలా ఉండాలి? పరిసయ్యులాగా ఉండాలా, సుంకరిలాగా ఉండాలా? తెలిసిన విషయమే కావచ్చు, ఎన్నోసార్లు మనము విని ఉండొచ్చు, నేను బోధించి ఉండొచ్చు. కానీ తనకు నిజంగా మొరపెట్టే వారికైనా సమీపంగా ఉంటాడు. ఇక్కడ సుంకరికి సమీపంగా ఉన్నాడు. పరిసయ్యుని రిజెక్ట్ చేశాడు. ఇట్లా దేవుని చేత రిజెక్ట్ చేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పెద్ద లిస్టే ఉంది. బైబిల్ ఓపెన్ చేయగానే కయ్యని రిజెక్ట్ చేశాడు, ఆయన అర్పణను రిజెక్ట్ చేసేసాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత షంసోను తనను తానే పాడు చేసుకొని దేవుని చేత దేవుని కృపకు దూరం అయిపోయాడు, రిజెక్ట్ చేయబడ్డాడు. సౌలు స్టార్టింగ్లో బాగున్నాడు, చివరిలో రిజెక్ట్ చేయబడ్డాడు. చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. పరిసయ్యుడు రిజెక్ట్ చేయబడ్డాడు, సుంకరి అంగీకరించబడ్డాడు. మనం ఇక్కడ గమనిస్తే దేవుడు నిజంగా మొరపెట్టే వారి కొరకు చూస్తున్నాడు. ఆ గుంపులో మనం ఉందామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సుంకరి యథార్థమైన హృదయంతో ప్రార్థన చేశాడు, నిజముగా ప్రార్థన చేశాడు, దుఃఖముతో ప్రార్థన చేశాడు, తన హృదయాన్ని ఆయనకు అర్పిస్తూ ప్రార్థన చేశాడు, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేశాడు. నిజముగా మొరపెట్టాడు, తన హృదయాన్ని దేవుని సమర్పిస్తూ మొరపెట్టాడు. పరిసయ్యుడు దాంభికంగా తనను తాను పరిశుద్ధుడిగా ఎంచుకొనొచ్చు. తను చేస్తున్న ప్రార్థనలో ఆయన యథార్థంగా ప్రార్థన చేస్తాడు. వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తూ, వాళ్ళని వీళ్ళను తగ్గిస్తూ ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆ సూత్రంలో లేదా ఈ ఉపమానంలో యేసయ్య చెప్పాడు, తనను తాను తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తాను. తనను తాను హెచ్చించుకున్న వారిని ప్రభువే తగ్గిస్తాడు.
ప్రభువు చేత హెచ్చింపును కోరుకుందాం. హల్లెలూయా. నెక్స్ట్, మన ప్రార్థన ఎలా చేయకూడదు? వేషధారంతో కూడిన ప్రార్థన చేయొద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు అక్కడ వేషధారణగా ప్రార్థన చేయకూడదు. ఎలా ప్రార్థన చేయకూడదు? నిజముగా ప్రార్థన చేయమని చెప్తుంది, కానీ వేషధారణగా ప్రార్థన చేయకూడదని యేసయ్య చెప్తున్నాడు. మత్తయి సువార్త 6:5లో నా ప్రార్థన ఎలా ఉండకూడదు? వేషధారణతో కూడిన ప్రార్థన ఉండకూడదు. పరిసయ్యులు అలా ప్రార్థన చేస్తారట. మనుషులకు కనబడాలని సమాజ మందిరంలలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమట. అలాంటి వారికి వచ్చే ప్రతిఫలము అలాంటి వారికి దేవుడు ఇస్తాడు. కానీ నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. నెక్స్ట్, ఎలా ఉపవాసం చేయకూడదు? అక్కడే 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. చాలు. వేషధారణగా ఉపవాసము చేయకూడదు. నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి ముఖాన్ని వికారం చేసుకొని అందరికీ తెలిసే విధానంలో చేయడమో దేని ప్రతిఫలం దానికి ఉన్నది. కోర్స్ విశ్వాసులు మీరు ఉపవాసం ఉన్నారని మీరు అడుక్కోవచ్చు. సేవకుడు అడిగినట్టు చెప్పవచ్చు. బయట అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. దాంట్లో ఉన్న ఆశీర్వాదము పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు తెలిస్తే తెలియవచ్చు, కొన్నిసార్లు తెలిస్తే తెలియవచ్చు. కావాలని నువ్వు చెప్పుకోకూడదు. కొన్నిసార్లు తెలుస్తుంది. కొన్నిసార్లు తెలుసా, మీరు రోజంతా ప్రార్థనలో ఉన్నారు, సాయంత్రం ఒక చోటుకి వెళ్ళారు, మీరు నైట్ భోజనం చేయాలనుకున్నారు కాబట్టి మీ తీర్మానంలో ఈలోపు ఈవినింగ్ ఎవరి దగ్గరకో చుట్టాల దగ్గరకో లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో తినడానికో తాగడానికి ఏదైనా ఇచ్చినప్పుడు మీకు అప్పుడు అది ఇష్టం లేదు, తాగమని చెప్తున్నారు అనుకోండి. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఎందుకు తాగవు, ఎందుకు తినమంటారు. అప్పుడు తప్పదు. ఇక చెప్పకపోతే బలవంతం చేస్తాం. మా ఇంటికాడ నువ్వు ఏం తినవు, మా ఇంటికాడ ఏం తాగవు, మేమంటే నచ్చది, మా ఆహారం వేరు, మీ ఆహారం వేరు, మీ భోజనం వేరు, మా భోజనం వేరు, దీర్ఘాలన్నీ వస్తుంటాయి. ఈ దీర్ఘాలకు బదులు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చెప్పేస్తారు, లేదు నేను ఇట్లా ఫాస్టింగ్ ఉన్నాను, ఇంకా టైం ఉంది, ఇప్పుడు నేను ఏం తినలేను, తాగలేను. ఇట్లాంటి కొన్నిసార్లు తెలుస్తుంది. కొన్నిసార్లు అవసరమైన చోట దాన్ని చెప్పి మీ ఉపవాసము లేదా క్యాన్సిల్ కాకుండానో లేదా భగ్నం కాకుండా జాగ్రత్త పడతారు. ఇది ఓకే. కానీ ఇక్కడ మీరు ఉపవాసం చేయుచున్నట్టుగా మనుషులకు కనబడవలనని ముఖములను వికారం చేసుకుంటారు, దుఃఖముఖులుగా ఉంటారు. అలా ఉండకూడదట. అది నిజమైన ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం ఎలా ఉంటుంది? అక్కడ కింది వచనంలో 17వ మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రి కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇది నిజమైన ఉపవాసము. ఇందులో ఆశీర్వాదం దాగి ఉన్నది. హల్లెలూయా. మరి నిజమైన ప్రార్థన ఎలా ఉంటుంది? 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. నిజమైన ప్రార్థన ఎలా చేయాలంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.
వారి వల్లే ఉండకూడదు. చాలు, అక్కడ చాలు. నిజముగా ప్రార్థన, నిజమైన ప్రార్థన. ఇలా వేషధారితో కూడిన ప్రార్థన చేయకూడదు. 5వ వచనము, 6వ వచనం, 7వ వచనంలో నిజమైన ప్రార్థన. అది వ్యక్తిగత పర్సనల్ ప్రేయర్. నువ్వు ఒక్కరివే చేసేటప్పుడు అది ఫాలో. సంఘ ప్రార్థనలో తప్పదు, ఇక్కడ రావాలి, చర్చలకు రావాలి, సంఘ ప్రార్థనలో పాలు పొందాలి, అందరం కలిసి ఏకీభవించాలి, ఆ ప్రార్థనను అందరు వినాలి, ఆ ప్రార్థనకు అందరు ఆమేన్ చెప్పాలి, అవును ప్రభువా, ఎస్ జరిగించు ప్రభువా అని అడగాలి. సంఘ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నిజముగా మొరపెట్టుట లేదా నిజమైన ప్రార్థన, నిజమైన ఉపవాసం. వేషధారణతో ప్రార్థన చేయొద్దు, వేషధారణతో మనం ఉపవాసము ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా సమాధానం లేకుండా ప్రార్థన చేయకూడదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం కావాలి, కానీ అంత టైం తీసుకొని ఓపికలేదు. సమాధానం లేకుండా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు ఒకటే పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఏం చెప్తాను. ఇప్పుడు ఆయనకు నా మీద కోపం, రమేష్కు నా మీద విపరీతమైన కోపం, గొంతు పిసికేసి చంపేయాలన్నంత కోపం ఉంది ఆయనకి నా మీద అనుకోండి. సపోజ్ అనుకోండి, అంత కోపమైన లోపల ఉన్నది. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఈ కోపం అంతా లోపల అట్లనే ఉంది, ఉన్నాక ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు వింటాడా వినడా చెప్పండి? అదే ఫస్ట్ సమాధానం నువ్వే చెప్తావు, అందుకే నీవే చూస్తున్నా. వినడా వింటాడు? చెప్పండి ఎంతమంది వింటాడు అని ఎంతమంది చెప్తారు? వింటాడు. ఓకే, స్వప్న వింటాడు అంటుంది, ప్రేమమో వినా అంటుంది. ఇంకా చెప్పండి, లావణ్య చెప్పు. ఏమోనా? నువ్వు చెప్పు వరలక్ష్మి. సమాధానము లేకుండా లేదా సమాధానం పడకుండా ప్రార్థించొద్దు, ఆ ప్రార్థన దేవుడు వినడు. యేసే చెప్పాడు, మీకు ఎవరితోనన్నా విరుద్ధ భావం ఉన్నప్పుడు, ఎవరితోనన్నా మీకు ఏదైనా కలహం ఉన్నప్పుడు, నీ అర్పణను, నీ ప్రార్థనను, నీ ఉపవాసాన్ని ఇక్కడ వదిలిపెట్టు, ఇక్కడ పెట్టి వెళ్ళిపోయి సమాధాన పడు. ఫస్ట్ నీ తప్పున్నా లేకున్నా వెళ్ళి క్షమాపణ అడుగు, క్షమాపణ పొందు, సమాధాన పడు, షేకండి ఇవ్వు, వచ్చి దర్జాగా ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు. ఇప్పుడు ఆయన నా దగ్గర రావాలి, సారీ అన్న, నీ మీద నాకు చాలా కోపం పెట్టుకున్నాను, నీ మీద నాకు చాలా పీకల దాకా రక్కసం ఉందన్న, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి ఒక్క సమాధానం వస్తలేదు దేవుని దగ్గరికి నుంచి. ఏదో పెదవుల మీదకే పైపైన ప్రార్థన చేస్తాను తప్ప నా హృదయంలో కోపము, ఇదంతా కక్ష, ఇదంతా వేదన ఉన్నది, నన్ను క్షమించన్నా అని ఇప్పుడు ఆయన నా దగ్గర రావాలి, వచ్చి నాతో సమాధానం పడాలి. అప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఉంటాడు, నా ప్రార్థన దేవుడు. ఇప్పుడు ఆయనకు నా మీద కోపం ఉంది కదా, ఇప్పుడు నాకు కూడా ఆయన మీద కోపం ఉంది అనుకో, మేమిద్దరు ఏం కావాలి? ఇద్దరా సమాధానం పడాలి, లేకపోతే నా ప్రార్థన దేవుడు వినడు, నీ ప్రార్థన దేవుడు వినడు. కొంతమంది రోజులు వారాలు నెలలు మనుషులు ఒకరి మీద విరోధభావం పెట్టుకొని నేను బాగానే ఉన్నానని ఆ పరిచయంలాగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారు, ఏ పని జరగట్లేదు. అవసరమైతే కాళ్ళ మీద కూడా పడ్డావా? చాలా సంతోషం. నీ అంత ఆత్మీయురాలు ఇంకేమన్నా రమ్మా. కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ అడిగావంటే నిజంగా గ్రేట్. మీ వదిన దగ్గర సమాధానం పడ్డారు, వెరీ గుడ్. సమాధానంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమాధానం పడకుండా ప్రార్థించకూడదు, సమాధానం ఉండాలి. ఈ మాట చదువుతున్నప్పుడు మీతో ఎవరికైనా విరోధ భావం ఉందా? ఎవరితోనన్నా మీకు పడిరాని సిచ్యువేషన్లు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఈ వారంలో వారితో సమాధానం పడాలి. హల్లెలూయా. మొన్న సోమవారం రోజు మాకు పాస్టర్లకు ఒక చర్చ్ ట్రైనింగ్ జరిగింది. సంఘం మీద, సేవకుల మీద, శిష్యులను తయారు చేసే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. పొద్దున నుంచి సాయంత్రం 4 వరకు జరిగింది. నేను అటెండ్ అయ్యా. అందులో చివరిగా ఆయన క్లోజ్ చేసింది ఏంటంటే క్షమాపణ అనే టాపిక్తో క్లోజ్ చేశాను.
నా తప్పు లేకుండా పర్లేదు, నేనే వెళ్ళి క్షమాపణ అడగాల. ఆ బైబిల్ టీచర్ చెప్తున్నాడు, నా తప్పు లేకుండా కూడా నేనే వెళ్ళి అడగొద్దంట. బైబిల్ ఏం చెప్తుంది? యేసయ్య దగ్గరికి పీటర్ వెళ్ళి అడిగాడు, పేతురు అడిగాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగాడు. ఎన్నిసార్లు క్షమిస్తారు మీరైతే ఎన్నిసార్లు క్షమిస్తారు? మీరు పక్కన పెట్టారు. మనుషులైతే ఎన్నిసార్లు క్షమిస్తారు చెప్పండి అమ్మా? 1-2 సార్లు క్షమిస్తావా నువ్వు? 3వ సార్లు నీ దగ్గర క్షమాపణ లేదు అంటే చంపేస్తావా? 7 సార్లు అని చెప్పారు, బైబిల్లో ఉంది. 7 సార్లేనా? 7 సార్లు కూడా క్షమాపణ రాలేదు. ఇంకెన్నిసార్లు? యేసయ్య చెప్పాడు 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెప్పాడండి. ఎన్ని ఏళ్ళట? 70 ఏళ్ళు. మనిషి జీవితకాలం ఎంత? మనిషి జీవితకాలం ఎంత? 70 ఏళ్ళు. నేను జ్ఞాపకార్థం ఇక్కడ చెప్పాను కదండి, మీరు ఎవరు రాలేదా? 70 ఏళ్ళు అధిక బలం ఉన్న ఏడల 80 ఏళ్ళు అని 90వ కీర్తనలో వాక్యం చెప్తాను. 70 ఏళ్ళు లేదా అధిక బలం ఉంటే, కొంచెం బలం ఉంటే 80. ఆ 80 కూడా ప్రయాసంతో, దుఃఖముతో, ఆయాసంతో, కాళ్ళనొప్పులు, ఏళ్ళనొప్పులు, వాడిదిట్టంగా విడిదిట్టంగా, గంజి పోస్తలేరు, నీళ్ళు పోస్తలేరు అని ఈ మాట ఆ మాట ఇదంతా అనగా అడు తన్నుకుంటా, కొట్టుకుంటా, తోసేసి, పడేసి, చేసి, ఇది చేసి, అది చేసి చివరికి చచ్చిపోతావు. 70 ఏళ్ళ వరకు క్షమించాలంటే నువ్వు బతికినంత కాలం క్షమించాలి. బైబిల్ ఇది చెప్తుంది. మరి మనుషులు ఎన్నిసార్లు చెప్తారు? ఒక్కసారి చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా, ఇక 4వ సారి నీకు ఛాన్స్ లేదు అన్నారా మనుషులు ఎన్నిసార్లు క్షమిస్తారు? 3 సార్లు. ఇప్పుడు ఒక 4-5వ సారి కూడా క్షమిస్తున్నారు. కానీ క్రైస్తవుడు ఎన్నిసార్లు క్షమించాలంటే నీ జీవితకాలం అంతా క్షమించాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను నా జీవితంలోనే ఉదాహరణ. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా వివాహ జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసే వ్యక్తిని కూడా నేను క్షమించాను. నా గురించి అడుగున ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి నా గురించి నెగిటివ్ చెప్తున్న వ్యక్తిని కూడా నేను క్షమించాను. ఏమండి? నేను క్షమించాను. నా డబ్బును నా దగ్గర తీసుకొని నువ్వు ఇయ్యలేదు, నేను నీకు ఇవ్వనన్న వాళ్ళని కూడా నేను క్షమించాను. నేను హ్యాపీగా ఉన్నాను. హల్లెలూయా. నేను క్షమించడం ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను. క్షమించని వాళ్ళకు సమస్యలేనమ్మా. క్షమించని వాళ్ళకు సమస్యలే, మనశ్శాంతి ఉండదు. ఒకవేళ వారు ప్రార్థనకు ఉపక్రమించిన ఆ ప్రార్థన అక్కడ దాకా వెళ్ళదు. ఇంకొకటి కూడా గమనించండి, మీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మీరు ఇంకెవరైనా క్షమించలేదేమో. మీరు ఇంకెవరినైనా క్షమించలేదేమో. మీ జీవితంలో ఇంకెవరినైనా క్షమించకుండా ఉన్నారేమో. ఎవరితోనన్నా సమాధాన పడకుండా ఉన్నారేమో. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయే వరకు సమాధాన పడడానికి దేవుడు మీకు అటువంటి అవకాశాన్ని దయచేయను గాక. ఆమేన్. ఎలా ప్రార్థన చేయకూడదు? వేషధారణ ప్రార్థన చేయొద్దు. ఎలా ప్రార్థన చేయకూడదు? సమాధాన పడకుండా ప్రార్థన చేయొద్దు. ఎలా ప్రార్థన చేయకూడదు? ఇతరుల నాశనం కావాలని ప్రార్థన చేయదు. ఇప్పుడు మన చర్చ్ కూడా గొడవ జరిగిందండి, మనం అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, ఇట్లా చేయొద్దట మన ప్రార్థన. మనం ఎలా చేయదు? మన నాశనం చెయ్యి అని మనం ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి? ప్రభా అతన్ని రక్షించు ప్రభా అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? క్రైస్తవులు ఎలా ప్రార్థన చేయాలమ్మ? మనము చెప్పకపోతేనేమో తెలియదు ఆయన, చెప్తేనేమో పాటించము ఆయన. ఇప్పుడు చూడు ఎట్లుంది బాధ. 2 తలనొప్పులు ఉన్నాయి. చెప్పకపోతేనేమో మాకు తెలియదు సార్ అంటారు, చెప్తేనేమో మేము చేయమంటారు. ఇట్లాంటివి చెప్తామా? మాకు మళ్ళీ చెప్పమంటే ఇట్లాంటివి చెప్పొద్దు. మంచి చెప్పాలి. దీవెనల ఆశీర్వాదాలే చెప్పాలి. వస్తాయి దీవెనల ఆశీర్వాదాలు వచ్చే టైంలో అవి వస్తాయి. కానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇంకా బెటర్ లైఫ్లోనికి వెళ్తాము అనేదే ఉద్దేశం. ఇతరులు నాశనం కావాలని ప్రార్థించొద్దు. ఇప్పుడు ఈ ఊర్లో కావచ్చు, ఆ ఊర్లో కావచ్చు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, చర్చికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కావచ్చు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడి ఆ విధమైన కార్యాలు చేసేవారు నాశనం కావాలని కోరొద్దు. తోటి విశ్వాసులు నాశనం కావాలని కోరొద్దు. అన్యులు కూడా నాశనం కావాలని కోరకూడదు. అలా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన ఒక సైనికుని పేతురు ఆ సైనికుడు చెవి నరికాడు. యేసు ప్రభువును చంపుతానికి వచ్చిన వాళ్ళని కూడా వాడు నాశనం కావాలి, వీడికి ఇట్లనే జరగాలని
కోరుకోలేదు. తెగిన చెవిని ముట్టి స్వస్థపరిచాడు. పేతురును కూడా గద్దించాడు. మనము కత్తులు పట్టుకొని లిటరల్గా కత్తులు పట్టుకొని చాకులు పట్టుకొని పొడుచుకొని చంపుకున్నది కాదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ మొండి హృదయాన్ని కూడా మార్చగలడు. హల్లెలూయా. ఇతరులు నాశనం కావాలని మనం ప్రార్థన చేయకూడదు. అసలు క్రైస్తవుడు ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నిజమైన ప్రార్థన మన హృదయ అంతరంగంలో నుండి వస్తుంది. ఇది రావాలంటే మనసులో ఉన్న కోపము, పగ, ద్వేషం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకొని కంప్లీట్గా విడిచిపెట్టేశారు. హల్లెలూయా. విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఇలా ప్రార్థన చేయలేకపోతే ప్రజలంతా నష్టపోతారు, నాశనం అయిపోతారు. యూదుల మీకు ఒక గొప్ప ఉపద్రవం వచ్చింది. యూదులందరూ చంపేయాలని ఎస్తేరు కాలంలో రాజు ఒక శాసనం పెట్టాడు. కానీ మీలాంటి దైవభక్తి కలిగిన స్త్రీ మీలాంటి ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. తన జనం కొరకు, తన జాతి కొరకు, తన సమాజం కొరకు, తన ప్రజల కొరకు, తన సంఘము కొరకు, తన కుటుంబీకుల కొరకు తను 3 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసింది. ఏం జరిగింది? ఒకటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమెతో పాటు ఆమె చెలికత్తలు ఉన్నారు ఆ రాజకోటలో. ఆమె ఉపవాసం చేయాల్సిన కర్మ లేదా ఆమెకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. చిటికేస్తే అన్నీ వచ్చేస్తాయి నిమిషాలలో. ఎందుకంటే ఆమె మహారాణి. ఆ దేశంలో ఆమె మహారాణి. ఆమె తన చెలికత్తలతోటి ఉపవాస ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆమె ఒక్కటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ దేశంలో పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. హల్లెలూయా. అక్కడ చరిత్ర మారిపోయింది, అక్కడ శాసనాలు మారిపోయాయి, అక్కడ రాజులు మంత్రులు అందరూ మారిపోయారు, రాజు ముద్ర మారిపోయింది, అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోయాయి. దేవుడు కార్యం చేశాడు. తను ఒక్కటి ప్రార్థన చేస్తే తన సమాజాన్ని, తన కుటుంబాన్ని, తన సంఘాన్ని కాపాడుకోగలిగింది. మరి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతామా లేమా? మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. మనం కూడా ఉపవాసం ప్రార్థన చేస్తే మన సంఘాన్ని కాపాడుకోగలుగుతాం. మనం కూడా ఉపవాసం ప్రార్థన చేస్తే మన గ్రామాన్ని రక్షించుకోగలుగుతాము. మనం కూడా ఉపవాసం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల మీద మనకు అనుకూలత వస్తుంది. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ఇంటిలో ఉన్న రోగము, దరిద్రత్వము, శాపము, పాపము, అప్పు, ఈ పీడంతా తొలగిపోతుంది. హల్లెలూయా. ఎస్తేరు ఒకటి ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు జరిగింది. ఇంతమంది ఎస్తేర్లు ఉన్నారు కదా ఇక్కడ, ఇంతమంది ఎస్తేర్లు ఉన్నారు కదా, ఇంతమంది ప్రార్థన చేసి ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య అద్భుత క్రియలు తప్పక చేయగలడు. ఎస్తేరు ప్రార్థనలో పెయిన్ ఉంది, ఎస్తేరు ప్రార్థనలో కన్నీరు ఉంది, ఎస్తేరు ప్రార్థనలో తపన ఉన్నది, ఎస్తేరు ప్రార్థనలో బాధ్యత ఉన్నది, ఎస్తేరు ప్రార్థనలో తనను, తన కుటుంబాన్ని, తన వారిని రక్షించుకోవాలన్న తపన, అతృష్ణ ఉన్నది. నిజంగా ప్రార్థన చేసే వారిలో ఇది ఉంటుంది. నిజంగా మొరపెట్టే వారికైనా సమీపంగా ఉంటాడని చదివాం కదా ఫస్ట్లో. నిజంగా మొరపెట్టే వారిలో ఇది ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, తపన ఉంటుంది, బాధ్యత ఉంటుంది, రక్షించుకోవాలనే ఆ తపన కనబడుతుంది. అది నిజమైన ప్రార్థన. కాబట్టి నిజంగా మొరపెడదాము. మనం మొరపెడితే దేవుడు తన చెవులు తెరుస్తాడట. మనం మొరపెడితే మన ప్రార్థన దేవుని చెవులను సంతోషపరుస్తుంది. మనం ప్రార్థన చేసే మన ప్రార్థన ఆయన హృదయాన్ని కరిగిస్తుంది, దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. మనం ప్రార్థన చేస్తే దేవుడు తన హస్తాన్ని మన వైపు చాపుతాడు. మనం ప్రార్థన చేయగలిగితే అద్భుతాలను దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి నిజమైన ప్రార్థన, లేదా నిజంగా మొరపెడదాము, నిజంగా ఉపవాసం ఉందాము, దేవుని కనికరం పొందుదాము, అద్భుతాన్ని పొందుకుందాము. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం 1 నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని అందరం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా నీకే వందనాలయ్యా. ఎస్తేరు లాంటి ప్రార్థన నాకు దయచేయండి, సుంకర్ లాంటి ప్రార్థన నాకు దయచేయండి. నిజముగా మొరపెట్టడం నాకు నేర్పండి. నిజముగా మొరపెట్టే ఆ మనసు నాకు దయచేయండి. పరిసయ్యుల్లాగా డాంబికంగా ప్రార్థన చేయకుండా తగ్గింపు కలిగి నీ సన్నిధిలో విరిగినలిగిన హృదయంతో ప్రార్థించే కృపను దయచేయండి ప్రభువా.